వెల్డ్రై బుష్ కంపెనీ డబ్ల్యూసి ఫ్లష్ ట్యాంక్ క్లీనింగ్ ప్రాసెస్. ఇది డబ్ల్యూసి ట్యాంక్ ఒక ప్రెస్ ప్లేటు లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రోబ్స్ లాక్లో నుంచి బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ సైడ్ స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి. స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లేట్ మనకు ఓపెన్ అవుతుంది. ప్లేట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సైడ్ బ్లూ కలర్ లాక్ని సైడ్ కంటే హారిజంటల్గా అంటే మనకు ఓపెన్ అవుతాయి అన్నమాట బయటికి. తర్వాత ఈ హారిజంటల్ సర్ఫేస్ ప్లేట్ని మనం రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ వాటర్ వాల్ ఉంటుంది, దీన్ని మనం గ్రీన్ కలర్లో చూడండి, దీన్ని మనం ఆఫ్లో పెట్టుకోవాలి, లేదంటే మనకి వాటర్ ఫ్లో వచ్చేస్తూ ఉంటుంది. ఇదన్నమాట మనకి తర్వాత మనం మంకీ ప్లేట్తో ఈ థ్రెడ్డింగ్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్డింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్లష్ ట్యాంక్ వాలు ఓపెన్లో పెట్టుకుని, ఇది ఫిల్ వాల్ అనమాట. ఫ్లోట్ వాల్ ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. చూడండి కలర్ ఎలా ఉందో, చాలా బ్లాక్ కలర్గా ఉంది. దీని వాల్ మనం ఓపెన్ చేసుకొని వాటర్ ఫోర్స్తో మనం ఈ ఫ్లోట్ వాళ్ళు సైడ్లు అంతా మనం క్లీన్ చేసుకోవాలి. స్కేల్ బట్టి ఉంటుంది అనమాట మనం యూజ్ చేయనప్పుడు. యూజ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఒకసారి ఫ్లాష్ కొట్టామంటే మన స్కేల్ అంతా రిమూవ్ అయిపోయి మన డబ్ల్యూసీలోకి వచ్చేస్తుంది అనమాట. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాస్టీస్గా ప్రోబ్స్ కనెక్ట్ చేసుకుని సర్ఫేస్ ప్లేట్ పెట్టేసుకుని యాస్టీస్గా మనం ఎలా అయితే రిమూవ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లో సెట్టింగ్లో కూర్చోబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఉంది కదా, ఇది థ్రెడ్డింగ్ టైట్ చేసేసుకోవాలి. ఈ ప్రోబ్స్ మళ్ళీ లాక్స్లో పెట్టేసుకోవాలి. ప్రోబ్స్ లాక్స్లో పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మనం మళ్ళీ ఫ్లాష్ కొట్టుకుని చూసుకోవాలి. ఫ్లాష్ కొట్టుకుని చూసుకున్నామంటే మనకి స్కేల్ అంతా రిమూవ్ అయ్యి వైట్ వాటర్ అనేది మనకు వస్తుంది. ఇది ప్రాసెస్ మనకి వెల్డ్రై బుష్ కంపెనీలో ఉందన్నమాట. ఇన్బుల్డ్ ఫ్లష్ ట్యాంక్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.